రూపేచ లక్ష్మి. ఆమె ఎంత అందగెత్తి అనేది నేను చెప్పవలసిన లేదు. ఈ రామాయణం గురించి ఆ వాల్మీకి మహర్షి ఆ గుణాలే ఆమెకు అందమండి. అయినప్పటికీ చిన్న పోతారు మనకు అర్థం అనంటే ఏమంటే అందరూ ఎంత ఉందంటే, రాముడు సీత లంకలో రావణాసుని చనిపోయిన తర్వాత లంక నుంచి అయోధ్యకు వచ్చేస్తున్నారు. వస్తూ దారిలో కృతజ్ఞతాపూర్వకంగా కిష్కిందలో ఆగుతారు. ఎందుకు? మరి వానర్లే కదండి. మీరు ఒక అర్థం చేసుకోండి. రామరావణ యుద్ధం అంటే ఏంటి తెలుసండి? ఇద్దరే మనుషులండి. రామరావణ యుద్ధంలో మీరు ఒక్కసారి జ్ఞాపకించుకోండి. రామరావణ యుద్ధంలో మొత్తం యుద్ధంలో మానవులు అన్న వాళ్ళు ఇద్దరే. ఎవరది? రాముడు లక్ష్మణుడు. మిగతాలంతా వానరులు రాక్షసులే, పోయినా బ్రతికినే. అందుకని ఆ వానరులకి కృతజ్ఞత చెప్పడం కోసం కిష్కిందలో సీతారాములు ఆగుతారు. వెళ్తూ ఆగేసరికి వానర స్త్రీలందరూ సీతాదేవి, ఎందుకంటే వాళ్ళ సీతాదేవి పేరు విన్నారు. ఏది? సీతాదేవి కోసం వాళ్ళ భర్తలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తండ్రులు అందరూ యుద్ధానికి పోయారు. యుద్ధానికి పోయేటప్పుడు సీతాదేవి పేరు బాగా తెలిసింది. అందుకని సీత వచ్చిందంటే అందరూ వానర స్త్రీలు అందరూ వచ్చేస్తారు. వచ్చి సీతను చూసి ముగ్ధులైపోతారు. ఏంటి, ఒక స్త్రీ ఇంత అందంగా ఉంటారా? ఒక స్త్రీ ఇంత అందంగా ఉంటారా? వాళ్ళ స్త్రీ ఎప్పుడు చూడ ఇంత అందంగా చూడలేదు. అంటే అంత అందగట్టి ఎప్పుడూ చూడండి అందం. అయితే వాళ్ళు అంటారట పాపం, అన్నీ బాగున్నాయి కానీ ఈ సీతాదేవి ఇంత అందగట్టి ఆ ఒక్క తోక కూడా ఉంటుంటే ఇంకా అందంగా ఉండేది కదా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తోక ఉంటుంది కాబట్టి. అందుకని తోక లేదు కదా సరదా నవ్వుకునేది. సో ఈ తోక కూడా ఉండుంటే సీతాదేవి ఎంత అందంగా, అంటే అంత అందగత్తండి. అందుకు రూపేచ లక్ష్మణ్.